నీ సినిమాల్లో చాలాసార్లు నవ్వించావు కదా, అందుకంటే ఎక్కువ మన ప్రెస్ మీట్లో నవ్వించావు. అంటే నాకు ఒక అదృష్టం కూడా ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాను నేను. అది ఈవెన్ నేను చికెన్ షాప్కి లేకపోతే చేపలు కొనుక్కోవడానికి కూడా వెళ్ళిపోతాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. సో మేబీ అలా మిగతా యాక్టర్స్కి ఆ ప్రాబ్లం ఉందేమో నాకు తెలీదు. అంటే బయటికి వెళ్తే ఫోటోల కోసమో ఇబ్బంది పడ్డామో, నాకైతే ఆ ప్రాబ్లం లేదు. ఫోటోలు అడిగినా నువ్వు ఇబ్బంది పడవు కదా అస్సలు. చివరి వాడి వరకు ఫోటో ఇచ్చారు. సో ఇంతకుముందు బిగినింగ్లో ఎప్పుడన్నా గుర్తుపట్టకపోతే ఒక సెకండ్ బాధపడేవాడిని. ఏంటి అంటే బేసిక్గా నాటకంలో కూడా నాటకం వేసిన తర్వాత బయటకు వచ్చాక ఎవరైనా గుర్తుపడతారా అనిపించింది. అది ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది కదా. నేను రేడియో జాకీగా రెయిన్బో ఎఫ్ఎంలో చేసినప్పుడు చేసేదే వాయిస్తో స్టేషన్ బయటకు వచ్చి ఎవరైనా గుర్తుపడతారా నన్ను అనిపించింది. మాట్లాడింది గొంతుతో అయితే మొహం ఎందుకు గుర్తుపడతారు. సో ఆ స్టేజ్ నుంచి సినిమాల్లోకి వచ్చాక కొంత అరే ఈయన పలానా యాక్టర్ కదా అని గుర్తుపడితే ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. తర్వాత గుర్తుపట్టకపోతే ఏంటి పని వస్తుంది, డబ్బులు ఇస్తున్నారు, ఇంతకుముందు కంటే లైఫ్ చాలా బెటర్గా ఉంది, యాక్టింగ్ ఏం ఆగట్లేదు. సో హ్యాపీ. తర్వాత నేను ఎంజాయ్ చేస్తావు. నువ్వు ఆర్టిస్ట్గా గుర్తుపట్టిన వాళ్ళతో నీ కాన్వర్జేషన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. హ్యాపీ కదా. సో ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎవరితోనైనా మాడవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు.